నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర టైమ్స్. ప్రకాశం జిల్లాలోనే హాట్ టాపిక్ గా నిలుస్తున్న గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ ఎవరికి అనే విషయంపై ఒక్క గిద్దలూరు నియోజకవర్గమే కాక జిల్లా అంతటా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఎవరికి అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో భారీ మెజార్టీ పొందిన ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అనారోగ్యం కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడం అందరికీ తెలిసిందే. ఇక దీంతో ఈ ప్రాంతంలో ఎవరిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రజలందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం సిద్ధ రాఘవరావు కానీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ గిద్దలూరు నుంచి పోటీ చేస్తారన్న పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మరో అభ్యర్థి కనిగిరికి చెందిన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి కూడా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే బాలినేని మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు సీఎం జగన్ మంతనాలు జరిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కూడా సీఎం జగన్ తో భేటీ అనంతరం ఎటువంటి ప్రకటన బయటకు వస్తుందని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అభిమానులు మాత్రం మళ్లీ ఎమ్మెల్యే అన్నా వైసీపీ అభ్యర్థిగా గిద్దలూరులో పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. టికెట్ కోసం గిద్దలూరు నియోజకవర్గంలో ప్రకటించిన వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎవరో అనే ఉత్కంఠత కొనసాగే అవకాశం ఉంది.